మనం పెద్దవాళ్ళకి ఏమన్నా వస్తే మన రెమెడీస్ మనం చేసుకుంటాము. లేకపోతే చెప్పగలం. అవును. కానీ టాడ్లర్స్ చిన్న ఏజ్ నెలల పిల్లలు ఉంటారు హ్మ్. కదా! హ్మ్. వాళ్ళకి ఏదన్నా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే చెప్పలేక ఏడుస్తూ ఉంటారు. హ్మ్. దానికి ఏంటి సొల్యూషన్? మెయిన్ ఆ ఏజ్‌లో వాళ్ళకొచ్చేదే బ్లోటింగ్. హ్మ్. పొట్టలో నొప్పి, బ్లోటింగ్, డైజెషన్ సరిగ్గా లేదు. లేదా కాన్‌స్టిపేషన్ అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళకేదైనా కాన్‌స్టిపేషన్ ఉంది అనుకోండి, శుంఠి పొడి ఉంటది కదా! హ్మ్. దాన్ని మదర్ మిల్క్‌తో అంటే తల్లి పాలితో నూరేసి జస్ట్ నాలుక మీద నాకిస్తే చాలు వాళ్ళకి. ఓహ్! అది వాళ్ళు మింగంగానే అది వాళ్ళకి కాన్‌స్టిపేషన్, మోషన్ ఫ్రీ అవుతది. బ్లోటింగ్ ఏముండదు. కడుపు నొప్పి ఉండదు. హ్మ్. అలాగే రెండోది వాళ్ళు ఏం చేయొచ్చంట అంటే కాస్టర్ ఆయిల్ తెలుసు ఆముదం. హ్మ్. అది 1 ఆర్ 2 డ్రాప్స్ తల్లి పాలుతోనే బాగా మీరు మిక్స్ చేసేస్తే అది ఒక వెన్నలాగా తయారవుతది. ఓహ్! దాన్ని గూడా నాలుక మీద నాకొచ్చు. అది హుహు. చేయొచ్చు. ఇక ఎక్స్‌టర్నల్‌గా చేయొచ్చంటే తమలపాకుంటాయి. దానికి ఆముదం మొత్తం రాసేసి, కొంచెం వేడి చేసేసి పొట్ట మీదంతా పెట్టేయాలి. మరి ఓహ్! ఎక్కువ వేడి గాదు. హుహు. వాళ్ళెంత మీరు చూసుకోవాలి. ఎంత వాళ్ళు గోరువెచ్చనైతే వాళ్ళెంత చాలు. తట్టుకోగలరో అంత. పొట్ట మీదంతా పెడితే ఆ బ్లోటింగ్ తగ్గుతది. ఫ్రీ మోషన్స్ అవుతది. ఓహ్! సో, ప్రాబ్లమ్ సాల్వ్డ్ అన్నమాట. అవును. ఎంత క్వాంటిటీ కొంచెం చాలా? అంతే. ఏదైనా వాళ్ళకి చిటికెలతోనే. హుహు. ఆ! ఏదైనా చిటికెలు ఎందుకంటే డోస్ వాడికి చిటికెడు. ఆ! హ్మ్. మీరు శుంఠి పొడి గూడా ఒక 2 చిటిక, ఒక చిటికెతో జస్ట్ ఆ మదర్ మిల్క్ యూజ్ చేస్తారు కాబట్టి అక్కడికి వేడి అనిపించదు వాడికి. హ్మ్. ప్రాబ్లమ్ లేదు. సో, చిన్న పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో మనకు అర్థం గాక టెన్షన్ పడేటప్పుడు గబాల్న ప్రతిసారి హాస్పిటల్‌కి పరిగెత్తకుండా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో ప్రయోగించి చూడండి. ఉపశమనం కలుగుతుంది వాళ్ళకి. మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. ఈ మధ్య చాలా చోట్ల గట్ హెల్త్ అని మాట్లాడుకుంటున్నాం. హ్మ్. అది హెల్తీగా ఉండాలంటే కాన్‌స్టిపేషన్ ఉండకూడదు. చక్కగా హెల్తీగా ఉండాలని గూడా వింటున్నాం. అవును. కాన్‌స్టిపేషన్‌కి సంబంధించి పెద్దవాళ్ళకి, పిల్లలకి కాకుండా ఎలాంటి సొల్యూషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్‌గా ఉండాలి. బయట ఫుడ్స్ తగ్గించి ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. బెండకాయ తీసుకోవచ్చు. ఫ్రూట్స్, వాటర్ ఇంటేక్ కూడా 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఈ పొట్టని కొంచెం అట్‌లీస్ట్ కదిలించాలి. కపాలభాతి చేయడమో, హుహుహు. లేదంటే పవనముక్తాసన, కొన్ని ఆసనాస్ వేయడము, వాకింగ్ ఏదో కొన్ని ఆసనాస్ కంపల్సరీ. ఎందుకంటే ఆయుర్వేద అంటేనే మీకు డైరెక్ట్‌గా ఔషధి కాకుండా ఆహార, విహార, ఔషధ అని చెప్తాం. అంటే మనం తినే ఫుడ్ ప్రాపర్‌గా ఉందనుకోండి విహార అంటే యాక్టివిటీస్. హ్మ్. మంచి యాక్టివిటీస్ ఉంటే మీకు ఔషధం 100% రిజల్ట్ ఇస్తది. అవును. లేదు నేను జస్ట్ మ్యాజిక్ నాకు మెడిసిన్‌తోనే అయిపోవాలంటే అవ్వదు. మీరు ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే డెఫినిట్‌గా 100% మెడిసిన్స్ మీకు రిజల్ట్ ఇస్తది. హ్మ్. అలాగే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే కాన్‌స్టిపేషన్‌కి పడుకునే ముందు ఒక గ్లాస్ వార్మ్ మిల్క్‌లో ఒక 2 స్పూన్స్ కాస్టర్ ఆయిల్ మంచి ఆముదం దొరుకుతది. ఆముదం వేసేసి తాగి పడుకున్న మార్నింగ్ మోషన్స్ ఫ్రీగా అవుతది. హుహు. అది కాకుండా మీకు బ్లాక్ గ్రేప్స్ తెలుసు. అది నీట్‌గా బాగా కడిగేసేయండి. కడిగేసి ఒక గ్లాస్ వాటర్‌లో నానబెట్టేసేయండి. హ్మ్. మార్నింగ్ లేసి దాన్ని బాగా స్క్వీజ్ చేసేసి, ఆ జ్యూస్‌ని ఫిల్టర్ చేసేసి, స్ట్రెయిన్ చేసుకొని ఆ జ్యూస్ కూడా తాగి ఒక 4, 5 అడుగులు వేస్తే మీకు మోషన్ ఫ్రీ అవుతది. ఓహ్! మళ్ళీ గులాబీ రేకులు దాని పెటల్స్ హ్మ్. ఏముందో దాన్ని కషాయలాగా చేసుకొని, దానిలో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. అంటే మరగపెట్టుకునా? అవును. అవును. ఓకే. దానికి కొంచెం ఒక స్పూన్ తేనె మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఇవన్నీ చేసే వల్ల కాన్‌స్టిపేషన్ క్లియర్ అవుతది. బట్ మెయిన్ ఎవరికి కాన్‌స్టిపేషన్ ఉందో వాళ్ళకి డెఫినిట్‌గా రోగాలు వస్తే వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. హ్మ్. ఇంకొకటి మనం ఏం తింటామో అది నెక్స్ట్ డే బయటికి రావాల్సిందే. అప్పుడే మీకు లోపల టాక్సిన్స్ గానీ ఏది అసలు ఉండదు. మనిషి హెల్తీ కూడా ఉంటది. హ్మ్. మెయిన్ మోషన్ ఫ్రీ అవ్వడం ప్లస్ చెమట రావడం మనుషులకి అది హెల్తీ సైన్ అన్నమాట. ఓహ్! అది కరెక్ట్‌గా ఉంటే చాలా మంచిది. రైట్ మ్యామ్. థాంక్ యూ.